ఆల్ గుడ్ మార్నింగ్. సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం 1 మినిట్ చార్ట్. ఓకే. సో ఇక్కడ ఇవాళ ఓపెన్ అయింది కదా! నిన్నంతా ఇక్కడంతా ఒక సైడ్ వేస్ లాగా ఫార్మ్ అయింది కదా! ఇక్కడ ఓపెన్ అయింది కదా! ఓపెన్ అవ్వక ముందు నిన్న ఒక బాక్స్ గీసుకున్నాను. ఓకే. ఓపెన్ అవ్వగానే బాక్స్ గీసుకున్నాను టు ఐడెంటిఫై ట్రెండ్ అనమాట. ఈ బాక్స్ గీసుకున్నాక ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ ఇచ్చిందో ఈ బాక్స్ బయట ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఓకే. ఇక్కడ సెల్ చేయొచ్చు. సో ఇది కూడా అంతే. ఇక్కడ సెల్ చేసి ఇథీరియం ఇక్కడ వరకు వచ్చింది. ఓకే. ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. అండ్ మళ్ళీ చూసారంటే రివర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ హిట్ అయ్యి కింద పడే ఛాన్స్ ఉంది. ఈ బ్రేక్‌ఔట్ అయ్యి పైకెళ్ళే ఛాన్స్ ఏదైనా జరగవచ్చు మనకి బేసికల్లీ. బట్ ఒక క్విక్ ట్రేడ్ అయితే అయిపోతది. మనం తొందరగా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే. యాక్చువల్లీ ఏందంటే ఇది నెక్స్ట్ టార్గెట్ లేదా ఇమ్మీడియేట్ టార్గెట్ ఈ ఇన్విజిబుల్ లెవెల్ మధ్యలో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ ఏందంటే ఇది కొంచెం డ్రామాస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పైకొచ్చి ఇక్కడ పడడం గానీ, ఇది బ్రేక్‌ఔట్ అయ్యి పైకి వెళ్ళిపోవడం గానీ ఏదైనా జరగవచ్చు. మనం ఒకవేళ నేను ఇంత పెద్ద టార్గెట్ ఈ పెద్ద కింద ఏదైతే టార్గెట్ ఉందో వెయిట్ చేస్తాను. లేదా అట్‌లీస్ట్ మిడ్ వరకు అని వెయిట్ చేస్తానంటే ఇవన్నీ భరించాల్సిందే. ఇప్పుడు చూసారు కదా బ్రేక్‌ఔట్ అవుతుంది. చెప్పలేం ఇక్కడ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ ఇచ్చేసిందో కంప్లీట్‌గా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ బై చేయాల్సి వస్తది. బై చేస్తే మనకి ఇంక పైన ఇంకో టార్గెట్ కూడా ఉంది. అట్‌లీస్ట్ ఈ మిడ్ వరకు పెట్టుకోవాలి లేదా ఈ పైన వరకైనా పెట్టుకోవాలి టార్గెట్. మెల్లమెల్లగా ఒక్కొక్కటి రీచ్ అవుతూ పోతుంటే మనకు అర్థమవుతుంది మన టార్గెట్ ఏంటనేది. సో అంతే ఇవాల్టి ట్రేడ్ యాక్చువల్లీ.